పార్వతీ పరమేశ్వరో యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. హరి ఓం. ముందుగా గ్రూప్ సభ్యులందరికీ హరి ఓం. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నాం. స్తోత్రము అంటే స్తుతించుట, తెలుగులో చెప్పాలంటే పొగడుట. భగవంతుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. ఎందుకని అంటే ఆయన్ని ఆనందింప చెయ్యడం కొరకు పొగడత. అయితే ఇది నామమాత్రంగానే, ఒక యాంత్రికంగానే ఉంటే ఎలా ఉంటుందంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం అయ్యా అంటే ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇంకోటి ఏంటంటే స్తుతి దేనికి దారి తీయాలి అంటే భక్తికి దారి తీయాలి. స్తుతి భక్తితో మనం స్తుతించాలి. అటువంటి స్థితి ఎదగాలి. కానీ అన్ని దేవతా స్తుతుల్లాగా ఈ దక్షిణామూర్తి యొక్క స్తుతి ఉండదు. దీని యొక్క గమ్యము జ్ఞాన మార్గం వైపే ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం కోసమే ఈ స్తుతి అనేది ఉంటుంది. ఇటువంటి గొప్పతనం ఏ స్తోత్రానికి ఉండదమ్మా. అటువంటి గొప్ప ప్రయాణంలో మనం ఉన్నాము. అందులో ధ్యాన శ్లోకాలు 8 ఉన్నాయి. వాటిలో మొదటిది మనం చెప్పుకున్నాము. మిగతావి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము భగవంతుడి యొక్క దయచేత. 2వ శ్లోకంలో చెప్తున్నారు ఏమనంటే, ఎవరన్నా చదువుతారమ్మా? చదవమంటారా? చదవండి. వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. ఇక్కడ ఏమంటున్నారంటే విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాత రమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి అన్నారు. నమామి అంటే నమస్కరిస్తున్నాను. ఎవరు? అహం నమామి అనుకోవాలన్నమాట. రాసుకోండి నాన్న. నేను నమస్కరిస్తున్నాను. ఎవరిని? దక్షము అంటే ఎవరైతే దక్షత కలిగినటువంటి శక్తిని నాకు ఇస్తున్నారో అటువంటి మూర్తిని నేను నమస్కరిస్తున్నాను. ఏమి దక్షతయ్యా? దక్షత, ఎటువంటి దక్షతను స్వామి మనకి ఇస్తున్నారు అంటే చివరిలో చూడండి 4వ లైన్లో దుఃఖచ్ఛేద దక్షం అంటే నా దుఃఖాన్ని ఛేదించగల దక్షత కలిగినటువంటి స్వామికి. ఛేదము అంటే తొలగించగల శక్తి ఉన్న స్వామికి. మన దుఃఖాన్ని ఎవరు తొలగిస్తారండి? మనం దుఃఖాన్ని తొలగించాలి అంటే మనం ఒకరికి చెప్పుకోవాలి కదా. మనం ఎవరికైతే చెప్పుకుంటున్నప్పుడు ఆ బాధ తగ్గాలి. మనం బాహ్యంగా ఎవరికైనా చెప్పుకున్నట్లయితే ఆ బాధ పెరిగే దారికి తీస్తుందే కానీ తగ్గే దారిని ఉండదు. మనం నమ్మి ఎవరికైతే చెప్తామో వాళ్ళు తగ్గించే మాట చేత తగ్గించే ప్రయత్నం చేస్తామో వారికే చెప్తాం కదా, లేదంటే చెప్పనవసరం లేదు. కానీ అది తగ్గించే ధోరణికి వెళుతుందా లేదంటే ఇంకొంచెం బాధ, దుఃఖాన్ని పెంచే బాధ వెళ్తుందా అనేది మనం పరిశీలించుకోవాలి. కానీ ఈ ఎటువంటి అనుమానాలకైనా దారి తీయొచ్చు మన విషయాలు బయట వారికి చెప్తే. కానీ భగవంతుడికి చెబితే ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే
ఛేదం అన్నారు. అంటే ఆ దుఃఖం పూర్తిగా కూడా తొలగించబడుతుంది అనేది సత్యం. సత్యాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి. అటువంటి దుఃఖాన్ని ఎప్పుడైతే మీరు ఒకసారి గమనించండి, దక్షిణామూర్తి వారి దగ్గరికి వెళ్ళి మనము అటువంటి బాధను వెళ్ళగక్కే విషయం మీద ఈశ్వరుని శరణు వేడాలి. దీన్ని శరణు వేడడము అంటారు. అలా చెప్పినట్లయితే దుఃఖం అనేది తొలగించే ఛేదం శక్తి గలటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఎటువంటి దుఃఖమయ్యా అంటే ఆ లైన్లోనే చివరిలో మొదట చూడండి, జనన మరణ దుఃఖ అన్నారు. అసలు దుఃఖం అంటే ఏంటంటే ఈ సైకిల్ ఏదైతే ఉందో జనన మరణ, ఈ సైకిల్లో పడి మనం దుఃఖిస్తూ ఉంటాము. ఆ దుఃఖాన్ని కూడా మనకు తెలియకుండా దుఃఖిస్తూనే ఉంటాము. ఆ దుఃఖం అని కూడా మనకు తెలియదు. అటువంటి దుఃఖములో పడి మనం తిరుగుతూ ఉన్న ప్రక్రియలో జనన మరణ స్థితికి అతీతమైనటువంటి స్థితి కలిగించే శక్తి భగవంతుడు మనకి తప్పకుండా ఇస్తాడు. అటువంటి దుఃఖాన్ని చేరకుండా, జనన మరణం అంటే ప్రతి మనిషి పుడతాడు, పుట్టినప్పుడే ఏడుస్తూ పుడతాడు, చనిపోయినప్పుడు ఏడిపిస్తాడు అనుకుంటాం కదా, కానీ కాదమ్మా. చనిపోయినప్పుడు కూడా వాడు చనిపోయే ముందు ఆ జీవ ఆత్మ ఏదైతే ఉందో దాని నుంచి విడబడక అనేక రకాలుగా ఏడుస్తూ అటువంటి స్థితికి చేరుకుంటాడు. కాబట్టి అందుకనే పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ సేవలో పిల్లల్ని కూర్చోబెట్టాలి అంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ అనుభవం ఏదైతే ఉందో అది పిల్లలకి తెలియాలని. కానీ మనం అనుకుంటాము వాళ్ళ దగ్గర ఎందుకులేండి, పిల్లల్ని ఎందుకులే, మనసు పాడు చేసుకుంటారు అనే భావన కలిగి ఉంటాం. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలి, లేదంటే చులకన భావం వాళ్ళని ఆశ్రయిస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే మనిషి జనన మరణాలు, జరా దుఃఖం జన్మ దుఃఖం అంటారు చూసారా, ఏదైతే దుఃఖం ఉందో అది ముందు పోగొట్టుకోవాలి. అది ముందు పోగొట్టుకోవాలంటే జననము లేని స్థితి, పుట్టుక లేని స్థితి అనుకోకండి, ఆనంద స్థితి అనుకోవాలి. పెద్ద పెద్ద మాటల జోలికి వెళితే మనకి ఈ మాట అర్థము కాక అర్థం కాని స్థితిలో మనము అటు ఇటుగా మనసు చెదిరిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం సింపుల్గానే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే జనన మరణ దుఃఖఛేద అంటే ఈ పుట్టుట చనిపోవుట యందు ఉండే దుఃఖం ఏదైతే ఉందో అది లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని స్వామిస్తారట. అంటే పరిపూర్ణ జ్ఞాన స్వరూపాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిని స్వామివారు మనకి ఇస్తారు. అటువంటి స్వామిని దక్షం నమామి, నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. అయితే ఇంకేమంటున్నారంటే మొదటి లైన్ చూడండి, వటబిటపి సమీపే. వటబిటపి సమీపే అంటే మర్రి చెట్టు మొదలు. మర్రి చెట్టు మొదలు అంటే మర్రి చెట్టు, విశాలమైనటువంటి మర్రి చెట్టు సమీపే దగ్గర, భూమి బాగే ఆ భూ ప్రదేశమునందు, నిషన్నము అంటే కూర్చుని ఉన్నటువంటి స్వామికి నమామి. కింద చివరిలో పెట్టినటువంటి నమామిని ఫస్ట్ తెచ్చుకోవాలి, ఆ చివరిలో మనం పెట్టుకోవాలి. అంటే వటబిటపి సమీపే భూమి బాగే నిషన్నం నమామి అంటే మర్రి చెట్టు మొదలులో భూమి భాగంలో కూర్చున్నటువంటి స్వామికి నేను నమస్కరించుకుంటున్నాను. ఎందుకు ఈ పదం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనము ఈ ధ్యాన శ్లోకం ద్వారా మనస్సు యందు స్వామిని ఆవిష్కరించుకుని పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, విశాలమైనటువంటి దృష్టితో ఉన్నప్పుడే మనకి జ్ఞానబోధ కలుగుతుందమ్మా. ఆ విశాలమైన మనసు ఎప్పుడు కలుగుతుంది అంటే మనసు పవిత్రంగా ఉంచుకున్నప్పుడే. మనసు పవిత్రంగా ఎప్పుడు ఉంటుంది? భగవంతుడు వచ్చి కూర్చున్నప్పుడే. అదనమాట. అందుకని జ్ఞాన శ్లోకాలు మొదట చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే సకల ముని జనానం జ్ఞానదాత రమారత్ అన్నారు. అంటే సకల ముని జనానం అంటే సకల ముని జనానం అంటే మనం నిన్న చెప్పుకున్నామే, సనక సనందనాథులు ఎవరైతే ఉన్నారో వారనమాట. వారు జనానం, వారందరూ కూడా జ్ఞానదాత, వారందరికీ జ్ఞానాన్ని దాత, ప్రసాదించువాడిగా
దాతారం, జ్ఞానదాతారం ఆరాత్ అంటే ఎప్పుడు ఇస్తారు అంటే వెంటనే వెంటనే జ్ఞానాన్ని ప్రసాదించే మూర్తిగా స్వామివారు అక్కడ ఉన్నారట. ఎలాగా? సనక సనందనాథులు జ్ఞానాన్ని ప్రసాదించడానికి దాతారం అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నట్టుగా, అంటే వెంటనే ఆరాత్ వెంటనే త్వరగా ఇచ్చేటటువంటి మూర్తిగా ఉన్నటువంటి మూర్తికి నేను నమామి నమస్కరిస్తున్నాను. త్రిభువన గురుమీశం, 3వ లైన్, త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం. త్రిభువన గురుమీశం, గురుమీశం, మీశం అంటే పోషణకర్తగా, సృష్టికర్తగా, లయకర్తగా, శాసనకర్తగా ఎవరైతే ఉన్నారో ఒక ప్రభువుగా ఉన్న వారిని ఈశం అన్నారు. అంటే పరిపాలకుడుగా, ప్రభువుగా. ఎవరికి అంటే త్రిభువన, 3 లోకాలకు, భూలోకం, సువర్ణలోకం, భువర్లలోకం, ఈ 3 లోకాలకి గురువుగా ఉండి ఎవరైతే సృష్టిస్తున్నారో ఈ సకల జగత్తుని కూడా, అటువంటి మూర్తికి దక్షిణామూర్తి దేవం. ఆయన దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కాబట్టి అటువంటికి నేను నమామి నమస్కరించుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో, అంటే మర్రి చెట్టు మొదళ్లలో కూర్చున్నటువంటి స్వామివారికి, స్వామివారు చుట్టూ కూర్చున్నటువంటి ముని జనానికి ఆయన జ్ఞానదాతయ్యై జ్ఞానాన్ని బోధిస్తున్న స్వామిగా, ఆయన జ్ఞానాన్ని బోధిస్తూ జనన మరణ దుఃఖాల నుంచి వాళ్ళందరినీ కూడా తీసివేసినటువంటి దక్షత కలిగినటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఇంకా స్వామివారు ఎలా ఉన్నారట? తర్వాత శ్లోకము అని చెప్తున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యస్తు చిన్న సంశయ. ఈ శ్లోకాన్ని చాలా గట్టిగా పట్టుకోవాలి మనం, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన స్థితి ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఏమంటున్నారంటే చిత్రం, ఎంత చిత్రం అండి, ఎంత విడ్డూరం అండి అంటారు చూసారు. అలాగా చిత్రం, ఎంత విచిత్రం అంట. ఏంటి ఆ విచిత్రం అంటే వటతరోర్ మూలే, వటతరము అంటే ఈ మర్రి చెట్టు మూలంలో స్వామి ఎలా ఉన్నారట? వృద్ధ శిష్య, ఆ శిష్యులందరూ, ఆయన చేరిన శిష్యులందరూ ఎలా ఉన్నారంట? వృద్ధులుగా ఉన్నారట. వృద్ధులు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నది, మన పరిభాషలో వృద్ధులు అంటే తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అనుకోకూడదమ్మా. వృద్ధ శిష్య అంటే జ్ఞానమునందు పండిన వాళ్ళు. చూడండి, జ్ఞానం నందు పండిపోయిన వారు కూడా ఏదో సైతం మిగిలి ఉంది. మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్నే జ్ఞానం అనుకునే ప్రబుద్ధులు ఉన్న కాలం ఇది. అలాంటి కాలంలో మనకున్న జ్ఞానం ఏ పాటి? చూడండి, వాళ్ళే వృద్ధ శిష్య అంటే ముసలి వాళ్ళని ప్రధాన అర్థం బయటికి కనిపిస్తున్న లోపల అర్థం ఏంటంటే జ్ఞానమునందు పండిన వారు. అటువంటి శిష్యులతో గురువురు యువ, ఆ గురువు గారు ఎలా ఉన్నారట? యువకుడిగా ఉన్నారట. అంటే నిత్య నూతనమైనటువంటి ఆ విద్యను ఏదైతే ఉందంటే సనాతనము అంటే నిత్య నూతనమని, చాలా కాలం క్రితం అనే కాదమ్మా అర్థం ఇక్కడ. నిత్య నూతనమైనటువంటి మన సనాతన ధర్మాన్ని, మన సనాతన యొక్క వాంగ్మయాన్ని, సనాతన జ్ఞానాన్ని. నిజానికి గురువు అంటే చనిపోయిన వాళ్ళు కాదమ్మా, చనిపోయిన వాళ్ళు మనకి రోల్ మోడల్ అంతే. ఇప్పుడు చూడండి, చెప్తాను. ఆ యువకుడైనటువంటి గురువు అంటే ఇక్కడ అర్థము ఆ నిత్య యవ్వనంగా ఉన్నారని పైకి అర్థం కనిపిస్తున్న నిత్య నూతనమైనటువంటి ధర్మ బోధను, జ్ఞాన బోధను, ప్రధానంగా జ్ఞానాన్ని బోధించేవాడై ఉండాలి గురువు అని చెప్తున్నారు. ఇక్కడ గురోస్తు మౌనం వ్యాఖ్యానం 2వ లైన్లో చూడండి, ఆ గురువు గారు ఏం చేస్తున్నారట? మౌన వ్యాఖ్యానం. ఈ పదాన్ని పట్టుకుని చాలా మంది మేధావులు ఏం చేశారంటే, గురువు గారు మౌనంగా కూర్చున్నారు, శిష్యులు కూడా మౌనంగా ఆయన ముందు కూర్చున్నారు, జ్ఞానం వచ్చేసింది, అయిపోయింది అంతే అనేసారు. ఇది చాలా తప్పు గా మనం దీన్ని తీసుకువెళ్ళడం. ఇక్కడ ఉంటే మౌనం ఉండాలి, లేదంటే వ్యాఖ్యానం ఉండాలి. ఇక్కడ మౌన వ్యాఖ్యానం అంటున్నారు కదమ్మా, ఇంకా మౌనం ఎక్కడుంది? మౌనం ఉన్న చోట వ్యాఖ్యానం ఉండదు, వ్యాఖ్యానం ఉన్న చోట
మౌనం ఉండదు. మనం ఏది తెలుసుకున్నా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో, స్పష్టమైనటువంటి మనసుతో మనం తెలుసుకోవాలి. అందుకని మౌన వ్యాఖ్యానము అంటే ఉంటే మౌనం ఉండాలి, లేకపోతే వ్యాఖ్యానం ఉండాలి. మౌన వ్యాఖ్యానము అంటే చెప్పకనే ఏదో చెప్తున్నారనే కదా అర్థం. నిజానికి మా గురువు గారు ఉన్నారండి, ఏమీ మాట్లాడరండి, కూర్చుంటారండి అంటే ఎందుకు? నిద్రపుచ్చడానికా? నిజానికి మన రమణ మహర్షి భక్తులు ఉంటారు, మనం కూడా ఆయన భక్తులమే. కానీ మనము గురువు గారు అని చెప్పుకోవడానికి ఉండదమ్మా. ఎందుకంటే ఆయన మనకి ఆదర్శమైనటువంటి భగవానుడు. ఆయన మనం ఆదర్శంగా తీసుకోవాలి మౌనం విషయంలో. కానీ నిజానికి జనం అందరూ మౌనంగా ఆయన ఉన్నారు కాబట్టి మనం కూడా మౌనంగా ఉండాలి, ఆయన మా గురువు గారు అనేస్తారు. నిజానికి గురువు అంటే బతికున్నవాడు గురువు. గురుస్థానంలో నువ్వు జ్ఞానాన్ని బోధించాలి. శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళు గురువు కారు. అయితే మనకు ఆదర్శ వ్యక్తులు అవుతారు, లేదంటే భగవత్ స్వరూపులు అవుతారు, అలాంటి కోపం చెందినవారు. కానీ నిజానికి భగవానులు ఏం చెప్పారో నిజానికి వాళ్ళకి కూడా తెలియదు. అందుకనే అక్కడికి వెళ్ళి చక్కగా ఏదో చదువుకోవడమో ఏదో చేస్తూ ఉంటారు. అక్కడ వరకు అది సమంజసమే. కానీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాకు రమణులు ఆదర్శం అండి అన్నం మానేసి, రమణులు మాకు గురువు అండి, అందుకనే మేము మౌనంగా ఉంటామండి, ఏమి నేర్చుకోమండి అంటూ ఉంటారు. ఇది చాలా తప్పు అన్నమాట. కాబట్టి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఒక గురుముఖత జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానపరంగా సాధన చేయడం నేర్చుకోవాలి. అది గురువు యొక్క గొప్పతనం అన్నమాట. అందుకని ఇక్కడ ఈ గురువు గారు ఏమంటున్నారంటే, గురోస్తు మౌన వ్యాఖ్యానం. మౌన వ్యాఖ్యానము అంటే నిన్న మీకు చెప్పి ఉన్నాను. అంటే మౌనం దేని గురించి అంటే ఇది కాదు అని చెప్పడం ఇది అని చెప్పడం కోసం మౌనము అంటే ముఖ్య లక్షణము, లక్ష్యార్థము, ముఖ్యార్థం అని మీకు నిన్న చెప్పి ఉన్నాను కదమ్మా. ముఖ్య అర్థం కోసం నోరు తెరుస్తారు, లక్ష్య అర్థం కోసం మౌనంగా ఉంటారు. అంటే ముఖ్య అర్థము కోసం వ్యాఖ్యానం ఉంది, లక్ష్య అర్థం కోసం మౌనము ఉన్నది. అంటే చెప్పకనే ఒక విషయాన్ని చెప్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నామే, సీతా అమ్మవారు రామచంద్రమూర్తి గురించి మౌనంగా ఉంది, కానీ రామచంద్రమూర్తి ఎవరో చెప్పిందా? అదే విధంగా ఇక్కడ కూడా అనాత్మ విషయం గురించి వ్యాఖ్యానం ఉన్నది. ఆత్మ అనే విషయం కోసం మౌనం వహిస్తున్నారు స్వామి. అంటే ఇది నువ్వు కాదు, అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి, అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి. రవీంద్ర గారు వీడియో ఆన్ చేశారు. నేతి నేతి అని చెప్పి ఏదైతే వస్తువు ఉన్నదో అది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే ఏదో ఉందనే కదా. అన్నీ తీసుకుంటూ పోతే మిగిలింది ఏదో, దాని గురించి మౌనము. ఏది కాదో అది వ్యాఖ్యానము అని చెప్పి ఇక్కడ గురోస్తు మౌన వ్యాఖ్యానం అనే పదానికి స్పష్టమైన అర్థం. నిజానికి ఏ గురువు మౌనంగా ఉండి శిష్యుడికి జ్ఞానబోధ చెయ్యరమ్మా. నిజంగా అలా చేశారు అంటే మరి వాళ్ళని మనం శభాష్ అని చెప్పి భుజం తట్టి పంపించడం తప్ప చేసేదేమీ లేదు. నిజానికి మన దక్షిణామూర్తి అంతటి వారు మౌన వ్యాఖ్యానం చేశారు అంటే మౌనంగా ఉండి ప్రవచనం ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. అందుకని అనాత్మ విషయం గురించి చెబుతూ ఆత్మ విషయం గురించి మౌనంగా ఉన్నారు అనేది ప్రధాన రహస్యం అన్నమాట. శిష్యస్తు చిన్న సంశయ. ఆ శిష్యుడు ఎప్పుడైతే ఆ మౌన వ్యాఖ్యానం ముందు గురువు స్పష్టమైన నిర్ణయం చెప్తున్నప్పుడు చిన్న సంశయ అంటే ఈ చిన్న సంశయం కూడా లేకుండా ఆ సంశయాలన్నీ కూడా పూర్తిగా పోయాయి అన్నమాట. అది ఈ యొక్క శ్లోకం యొక్క పరమార్థము. మనం వచ్చే శ్లోకం గురించి రేపటి రోజు చెప్పుకుందాము. ఎవరైనా చదివితే చదవండి. హరి ఓం.